హలో. నిన్న వచ్చినావమ్మా కళ్యాణి? రాలేదు సార్. ఈరోజు నుంచి వస్తావా రోజు? వస్తా సార్. నిన్న జర్నీలో ఉంది, అందుకే జాయిన్ కాలేదు సార్. అవునమ్మా, ఓకే ఓకే. గోవర్ధన్. ఓకే, విల్ స్టార్ట్ ద క్లాస్. అందరూ ఒకరొకరు జాయిన్ అవుతారు. నిన్న మనం పోయం చెప్పుకున్నాము, సాంగ్ ఆఫ్ డెత్ బై గేబ్రియల్ మిస్టల్ చెప్పుకున్నాము. ఇంకా నెక్స్ట్ మనకు యూనిట్ 1లో కమ్యూనికేషన్ స్కిల్స్, వర్బల్ నాన్ వర్బల్, ఇది స్టార్ట్ చేసుకుందాము. దీని కాన్సెప్ట్స్ అన్ని కూడా మెల్లగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఎస్. సో ఇలా చెయ్యి వస్తుంది చూడండి, చెయ్యి గుర్తు వస్తే అక్కడ క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, వర్బల్ నాన్ వర్బల్. ఓకే, రైట్. కమ్యూనికేషన్ అంటే ఏందమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమ్యూనికేషన్? ఏమన్నా చెప్పండి. కళ్యాణి, గోవర్ధన్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. కమ్యూనికేషన్ అంటే మాట్లాడడం. ఓకే, అంటే 2-వే ప్రాసెస్, నాట్ 1-వే ప్రాసెస్. మనం మాట్లాడేది ఒక్కటే సరిపోతున్నాడు. మాట్లాడే వాళ్ళు ఉండాలా, వినే వాళ్ళు ఉండాలా, మళ్ళీ విన్న తర్వాత రెస్పాండ్ కావాలి. రెస్పాండ్ అయినప్పుడే మనకు తెలుస్తుంది మనం మాట్లాడింది వాళ్ళకి అర్థమైంది అని. 1-వే ట్రాఫిక్ ఉంటే అది కమ్యూనికేషన్ కానే కాదన్నట్టు. ఒక్కరు మాట్లాడుతూ ఉంటే కమ్యూనికేషన్ కాదు. సో ఇక్కడ డెఫినేషన్ ఏమి ఇచ్చినారో చూద్దాం మనం ఒకసారి. ఇప్పుడు క్లాస్ రూమ్ అనేది కూడా కమ్యూనికేషనే కదా. ఇప్పుడు నేను చెప్తున్నది కూడా కమ్యూనికేషనే అన్నాడు. ఓకే, నేను క్లాస్ చెప్తున్నాను, మీరు వింటున్నారు. బట్ యూ హ్యావ్ టు రెస్పాండ్ కావాలి. ఊరికేనే ఉంటే, సైలెంట్ గా ఉంటే మీరు వింటున్నారో లేదో నాకు తెలియదు అన్నాడు. ఓకే, సో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏందో చూద్దాం ఫస్ట్. Communication is a social and symbolic process which involves a meaningful creation, transmission, reception, and interpretation of messages. చూడండి, ఈ పదాలు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకే, ఏంటంటే అవి ఇన్వాల్వ్స్ అ మీనింగ్ఫుల్ క్రియేషన్. క్రియేషన్ అంటే ఏంటి? మనం క్రియేట్ చేయాలంటే ఏం మాట్లాడాలి అని డిసైడ్ చేస్తాం అన్నట్టు. దెన్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటి? ఒకరి నుంచి ఒకరికి, అంటే మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలని ట్రాన్స్మిట్ చేస్తాం, అంటే మాట్లాడతాం అన్నట్టు. త్రూ అవర్ మౌత్, మన నోటితో సౌండ్ ద్వారా మాట్లాడతాం. రిసెప్షన్ అంటే రిసీవింగ్, తర్వాత మనం మాట్లాడిన మాటల్ని ఎదుటి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అండ్ ఇంటర్ప్రిటేషన్ అంటే అర్థం చేసుకోవడం. ఇవన్నీ కూడా ఆఫ్ మెసేజెస్. సో మెసేజెస్ ని క్రియేట్ చేస్తాం, ట్రాన్స్మిట్ చేస్తాం, రిసీవ్ చేసుకుంటారు వినేవాళ్ళు, ఆ తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు. అయితే ఈ ప్రాసెస్ కి ఏ విధంగా మనం చేయొచ్చు అంటే సైన్స్ అండ్ సింబల్స్. సో మెసేజెస్, సైన్స్, సింబల్స్ ఇవన్నీ కూడా మనం ట్రాన్స్మిట్ చేస్తాం. కమ్యూనికేషన్ ఇన్ఫ్లుయెన్సెస్ అవర్ రియాలిటీస్ అండ్ as it is not only produced and maintained but also repaired and transformed as a part of the process. Therefore, a set of universal elements as depicted in the diagram given below are essential to translate any communication into functional process. So, మనం ఏదైనా సరే మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు వింటారు, అర్థం చేసుకుంటారు, తర్వాత మళ్ళీ రెస్పాండ్ అవుతారు. చూడండి, ఇది ఒక డయాగ్రామ్ చూద్దాం. నాయిస్ అంటే సౌండ్. సౌండ్ ఏమవుతుంది? సోర్స్, సెండర్ అంటే మాట్లాడేవాడు దీన్ని ఎన్కోడ్ చేస్తాడు. అంటే సోర్స్ అంటే ఏమంటే, ఇప్పుడు చూడండి, మన మనసులో ఒక ఐడియా ఉంటుంది, దాన్ని ఎన్కోడింగ్ ఏ విధంగా ఎన్కోడ్ చేస్తాం? ఇట్ కెన్ బి ఎన్కోడెడ్ ఇన్ తెలుగు ఆర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఎనీ లాంగ్వేజ్. దాన్ని ఎన్కోడ్ చేసిన తర్వాత మీడియం ఆఫ్ మెసేజ్, మీడియం ఏది? మన మాటలు, సౌండ్ అన్నట్టు. తర్వాత చెప్పిన తర్వాత వాడు వినేవాడు డికోడ్ చేసుకుంటాడు అంట. వాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అమెరికా వంత తెలుగులో మాట్లాడాలనుకోండి, హీ కెనాట్ డికోడ్ ఇట్. వాడు అర్థం చేసుకోలేడు. మీరేమో మెసేజ్ ఏమో తెలుగులో చెప్తారు, వాడికి అర్థం కాదు. ఎందుకు? వానికి తెలుగు రాదు కాబట్టి. సో డీకోడింగ్ అనేది సాధ్యం కాదు. అయితే ఎవరికైతే తెలుగు వచ్చారో వాడు ఏం చేస్తాడు? డికోడ్ చేసుకుంటాడు రిసీవరు, అండ్ రెస్పాన్స్ ఇస్తాడు అన్నట్టు, దానికి జవాబు ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే వాడు పేరు చెప్తాడు అంట. సో దట్ ఈస్ ద రెస్పాన్స్.
దెన్ ఫీడ్బ్యాక్. ఆ తర్వాత నువ్వు అర్థం చేసుకొని దానికి ఫీడ్బ్యాక్ ఇస్తావు. ఓకే, వెరీ గుడ్ అని ఏదో ఒకటి చెప్తావు కదా, దాన్ని ఫీడ్బ్యాక్ అంటారు. మళ్ళీ మాట్లాడతారు. మళ్ళీ ఇది ఒక సైకిల్ లాగా తిరుగుతూనే ఉంటది. దిస్ ఈజ్ వాట్ ఈజ్ ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్. ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఫస్ట్ మనం మాట్లాడతాము, అని ఎన్కోడ్ అవుతుంది. ఆ తర్వాత మీడియం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మెసేజ్ అనేది మనం నోట్తో మాట్లాడచ్చు, లేదంటే ఈ మధ్య ఎస్ఎంఎస్లు కానీ వాట్సాప్ కానీ దాంతో కూడా మనం ఇస్తూ ఉంటాం అన్నట్టు. సో దట్ ఈస్ మీడియం. ఓకే, లేదు సైన్స్ ద్వారా, సిగ్నల్స్ ద్వారా కూడా మనం మెసేజ్ అనేది పాస్ చేయొచ్చు అన్నట్టు. సో దాన్ని డికోడ్ అవుతుంది, ఆ తర్వాత రిసీవర్, ఆ తర్వాత రెస్పాన్సెస్, ఫీడ్బ్యాక్ ఈజ్ అ ప్రాసెస్. సో కమ్యూనికేషన్ హ్యాస్ టూ బ్రాడ్ టైప్స్. సో వర్బల్ అండ్ నాన్ వర్బల్. సో కమ్యూనికేషన్ అనేది రెండు రకాలుగా మనము డివైడ్ చేయొచ్చు. ఒకటి వర్బల్ అండ్ నాన్ వర్బల్. ఇంతకీ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అనేది మనము చూద్దాం. ఓకే, లెట్ us see now. వర్బల్ అంటే పదాలు, అంటే మనం నోటితో కమ్యూనికేట్ చేసేదాన్ని వర్బల్ కమ్యూనికేషన్ అని చెప్పొచ్చు అన్నమాట. మనం సింపుల్ గా చెప్పాలంటే వర్బల్ అంటే వర్డ్ అని అర్థం. నాన్ వర్బల్ అంటే పదాలతో కాకుండా సైన్స్ ద్వారా, ఇప్పుడు మనం సైకిల్ చేస్తాం కదా, సైకిల్ చేసి కూడా మాట్లాడుతూ ఉండొచ్చు కదా, దాన్ని నాన్ వర్బల్ అని చెప్పచ్చు అన్నమాట. The word verbal is derived from the old Latin root form verbum. సో ఈ వర్బల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటిన్ రూట్. ఓకే, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి, ఎందుకంటే రేపు 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అది ఏమడుగుతారంటే వర్బల్ అనే పదము లాటిన్ రూట్ నుంచి వచ్చింది, వాట్ ఈస్ ద లాటిన్ రూట్ అనేది అడుగుతాడు. అప్పుడు మీరు వర్బం అనేది రాయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకే, విచ్ మీన్స్ వర్డ్. సో వర్బం అంటే అర్థం ఏమన్నా అంటే వర్డ్ అని అర్థం, పదము అని అర్థం అన్నట్టు. వర్బల్ కమ్యూనికేషన్ ఎంప్లాయిస్ స్పోకెన్ ఆర్ రిటర్న్ వర్డ్స్ టు కన్వే థాట్స్, ఐడియాస్ అండ్ ఫీలింగ్స్. ఆన్ ద అదర్ హ్యాండ్, ఇన్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ దేర్ ఈస్ నో యూజ్ ఆఫ్ వర్డ్స్. అయితే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ లో వర్డ్స్ అనేటివి వాడము. వర్బల్ కమ్యూనికేషన్ లో వర్డ్స్ వాడతాం, అంటే మనం మాట్లాడతాం. నాన్ వర్బల్ లో వర్డ్స్, పదాలు అనేటివి ఉండవు. మరి ఎలా మాట్లాడతామంటే సైగలు, వాటి ద్వారా మాట్లాడతామండి. మన బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా దాని కిందకి వస్తుంది. పీపుల్ కమ్యూనికేట్ నాన్ వర్బల్లీ బై మీన్స్ ఆఫ్ వోకల్ ఎలిమెంట్స్. క్లాస్ లో ఉన్నాడని చెప్పి. Verbal communication implies spoken or written words to convey thoughts, ideas, and feelings. On the other hand, in non-verbal communication, there is no use of words. So, non-verbal communication, words అనేటి ఉండవు. People communicate non-verbally by means of vocal elements of speech or signals involving eye contact, facial expressions, hand gestures, and other forms of body language. So, body language ద్వారా, body language ఏమేమి వస్తాయి, సిగ్నల్స్ ఇన్వాల్వింగ్ ఐ కాంటాక్ట్, కళ్ళు, మన ముఖము, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, హ్యాండ్ జెస్చర్స్, చేతులతో సైగలు, ఇవన్నీ కూడా బాడీ లాంగ్వేజ్ అని చెప్తాం. ఇవన్నీ కూడా నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కిందకి వస్తాయి. ఇన్ఫాక్ట్ మనం రెండింటినీ యూజ్ చేస్తాం అన్నట్టు, వర్బల్, నాన్ వర్బల్. మాట్లాడేటప్పుడు కూడా మనము కళ్ళతో మాట్లాడతాము, ముఖంతో మాట్లాడతాము, ఈ రెండు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఒకసారి పూర్తిగా మనం నాన్ వర్బల్ తో కూడా మాట్లాడచ్చు. In order to better grasp each of these communication methods, we explore both these types in this section. So ఇక్కడ మనము అసలు వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, నా వర్బల్ కమ్యూనికేషన్ ఛానల్స్ ఏమేమి ఉంటాయి, బ్యారియర్స్ ఆఫ్ వర్బల్ కమ్యూనికేషన్, తర్వాత నాన్ వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కింద ఏమేమి ఉంటాయి, తర్వాత బ్యారియర్స్ ఆఫ్, బ్యారియర్స్ అంటే అడ్డంకులు అని, బ్యారియర్స్ అంటే ఏంటి, అడ్డంకులు, ప్రాబ్లమ్స్ అని, డిఫరెన్సెస్ బిట్వీన్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్, తర్వాత ఇవన్నీ డిఫరెన్సెస్ అన్నట్టు. ఓకే, తర్వాత ఎక్సర్సైజ్ ఇచ్చాడు, క్వశ్చన్స్ ఇచ్చాడు, వీటికి అంతా ఆన్సర్స్ అన్ని కూడా నేను ఆల్రెడీ తయారు చేశాను. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ యూ హ్యావ్ టు లెర్న్. ఓకే, నౌ లెట్ us see verbal communication. Verbal communication is a fundamental aspect of human interaction. జనరల్ గా చాలా కామన్, ఎందుకంటే మనుషులకి జంతువులకి తేడా ఏమంటే వర్బల్ కమ్యూనికేషన్. యాక్చువల్ గా ఈ అనిమల్స్ కూడా కమ్యూనికేట్ చేసుకుంటాయి త్రూ డిఫరెంట్ సౌండ్స్, డిఫరెంట్ వాట్ ఈస్ దట్ ఎక్స్ప్రెషన్స్, సౌండ్, ఇవన్నీ. అయితే మనిషికి ఏమన్నా మనిషి he has a system of communication, language అనేది ఉంటుంది అన్నట్టు. సో he can speak. It refers to the use of words or spoken language to convey information. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే it refers to the use of words or spoken language. లాంగ్వేజ్, ఒక భాష. ఓకే, ఒక నిమిషం.
ఒక భాష ద్వారా మనము కమ్యూనికేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. ఐడియాస్ ఆర్ ఎమోషన్స్ బిట్వీన్. సో ఏమేం మాట్లాడొచ్చు అంటే ఐడియాస్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు బిట్వీన్ ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్. డ్యూరింగ్ మీటింగ్స్, ప్రెజెంటేషన్స్ అండ్ క్యాజువల్ చాట్స్ పీపుల్ ఎక్స్‌ప్రెస్ దెమ్‌సెల్వ్స్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ వేస్ త్రూ ద యూజ్ ఆఫ్ లాంగ్వేజ్. సో డ్యూరింగ్ మీటింగ్స్ కావచ్చు, ప్రెజెంటేషన్స్ ఏమైనా ప్రెజెంటేషన్ చేసేటప్పుడు అండ్ క్యాజువల్ చాట్స్ మామూలుగా క్యాజువల్‌గా మాట్లాడేటప్పుడు పీపుల్ ఎక్స్‌ప్రెస్ దెమ్‌సెల్వ్స్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ వేస్ త్రూ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్. సో భాష ద్వారా మనం లాంగ్వేజ్ ద్వారా ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా వర్బల్ కమ్యూనికేషన్ కిందకొస్తాయి. ద ఎఫెక్టివ్‌నెస్ ఆఫ్ దిస్ కమ్యూనికేషన్ మెథడ్ మైట్ వేరీ. అయితే ఇది దీని ఎఫెక్టివ్ ఎలా ఉంటుందనేది వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఎందుకంటే ఒకరు బాగా మాట్లాడగలుగుతారు, ఒకరు సరిగ్గా మాట్లాడలేకపోతారు. అండ్ ఇట్ ఈస్ ఎ స్కిల్. కమ్యూనికేషన్ ఈస్ ఎ స్కిల్. ఓకే. అందరూ ఒకే రకంగా కొంతమంది మాట్లాడితే మనకు వినాలనిపిస్తది. కొంతమంది మాట్లాడితే వినలేకపోతూ ఉంటామన్నట్టు. అర్థం కాదన్నట్టు. ఆ ప్రాబ్లమ్స్ అనేటివి ఈ వర్బల్ కమ్యూనికేషన్‌లో ఉంటాయి. ద లౌడ్‌నెస్ ఆర్ టోన్ ఆఫ్ యువర్ వాయిస్. సో ఏమేమి అఫెక్ట్ చేస్తాయంటే లౌడ్‌నెస్ ఆర్ టోన్ ఆఫ్ యువర్ వాయిస్. కొంతమంది మెల్లగా మాట్లాడుతుంటారు. మనకు అర్థమే కాదు. మేబీ అతను మాట్లాడితే బాగుండొచ్చు గానీ సౌండ్ అనేది, టోన్ అనేది సరిగ్గా లేకపోవచ్చు. మనకు వినపడదన్నట్టు. ద క్లారిటీ విత్ విచ్ యూ స్పీక్. ఎంత క్లారిటీగా మాట్లాడతావు. యువర్ చాయిస్ ఆఫ్ వర్డ్స్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్ దట్ కెన్ ఇన్‌ఫ్లూయెన్స్ ద ఎఫెక్టివ్‌నెస్ ఆఫ్ వర్బల్ కమ్యూనికేషన్. అదే విధంగా చాయిస్ ఆఫ్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సపోజ్ యూ ఆర్ స్పీకింగ్ విత్ స్మాల్ చిల్డ్రన్. చిన్న పిల్లలతో మాట్లాడేటప్పుడు అక్కడ మనం వాడే పదాలు కూడా చాలా సింపుల్‌గా ఉండాలి. అదే పెద్ద పెద్ద మీటింగ్స్‌లో మాట్లాడుతుంటాము. అకాడమిక్ మీటింగ్స్‌లో అప్పుడు మన వర్డ్స్ అనేటివి డిఫరెంట్‌గా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ ఎఫెక్టివ్‌నెస్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ఉంటుంది. The response you get from the audience and the receiver of your message will probably give you a good indication of how effective your communication is. అయితే నువ్వు మాట్లాడే విషయం అంటే కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్‌గా ఉందా? లేదా? అనేది మనకి ఎలా తెలుస్తది? ఇట్స్ ఎ రెస్పాన్స్, ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ ద ఆడియన్స్. ఓకే. వినేవాళ్ళు ఫీడ్‌బ్యాక్ ఇయ్యాలన్నమాట. అంటే దే మేబీ ఆ ఫీడ్‌బ్యాక్ క్వెషన్స్ రూపంలో గావచ్చు. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను. మీకేమైనా అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ సమ్ క్వెషన్స్. దట్ ఈస్ ఎ ఫీడ్‌బ్యాక్. సో మీరెప్పుడైతే క్వెషన్ అడుగుతారో నాకు అర్థమైతదన్నట్టు. ఓకే. నేను మాట్లాడుతున్నది మీకు అర్థమవుతుంది అనేది నాకు తెలుస్తది. ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా కూర్చున్నారనుకోండి, నాకు డౌట్ వస్తదంట. నేను మాట్లాడేది మీకు అర్థమవుతుందా? లేదా? అనే డౌటొచ్చి కొద్దిగా నర్వస్ అయితామన్నమాట. ఇంకెందుకు ఊరికే మాట్లాడాలి వేస్ట్ అనేటటువంటి ఆలోచన వచ్చే అవకాశం ఉంది. సో ఫీడ్‌బ్యాక్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇన్ కమ్యూనికేషన్. By taking into account your target audience and how you may modify your message to make it easier for them to understand, you can increase the efficacy of your communication. అదే విధంగా మనం ఎవరితో మాట్లాడుతున్నాము, వాళ్ళ స్టాండర్డ్ ఏంటి, ఆడియన్స్ యొక్క స్టాండర్డ్ కూడా వి హావ్ టు అండర్‌స్టాండ్. ఓకే. ఇఫ్ వాళ్ళు చాలా కొద్దిగా చదువుకోని వాళ్ళున్నారనుకోండి, వాళ్ళ భాషలో మనం మాట్లాడితే వాళ్ళకి బాగా అర్థమైతది. అట్లా కాకుండా మనం చాలా హై ఫైలో మాట్లాడినామంటే వాళ్ళకి అర్థం కాదు. సో మనం ఎవరితో మాట్లాడుతున్నామో దాన్ని బట్టి మన లాంగ్వేజ్ సెలక్షన్ అనేది ఉండాలి. వర్డ్ సెలక్షన్ అనేది ఉండాలి. వెన్ కమ్యూనికేటింగ్ వర్బల్లీ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ టు చేంజ్ యువర్ మెసేజ్ ఇఫ్ యూ బిలీవ్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ యూ ద ఎక్స్‌పెక్టెడ్ రెస్పాన్స్. అదే విధంగా ఇంకొక అడ్వాంటేజ్ ఏమిటంటే వర్బల్ కమ్యూనికేషన్‌లో యూ హావ్ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయాన్ని ఒక సెంటెన్స్‌లో చెప్తాము. అది వాళ్ళకి అర్థం కాలేదు అని మనం అనుకుంటే దాన్ని మార్చవచ్చన్నట్టు. వేరే పదాల ద్వారా ఇంకో సెంటెన్స్ ద్వారా మనం చెప్పడానికి అవకాశం ఉంటదన్నట్టు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఈ వర్బల్ కమ్యూనికేషన్‌లో ఉంటాయి. సో ఇవన్నీ కొన్ని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా సింపుల్‌గా మనకు చెప్పారు. ఇంకా డీటెయిల్‌గా మనం ముందరకు పోతామండి. వర్బల్ కమ్యూనికేషన్ కెన్ సక్సెస్‌ఫుల్లీ టేక్ ప్లేస్ ఓన్లీ అమంగ్ ఇండివిడ్యువల్స్ హూ షేర్ ఎ పర్టిక్యులర్ లాంగ్వేజ్. అదే విధంగా ఈ వర్బల్ కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు సక్సెస్‌ఫుల్ అయితదనంటే స్పీకర్ అండ్ రిసీవర్ హాస్ ఎ కామన్ లాంగ్వేజ్. వాళ్ళిద్దరికీ ఆ లాంగ్వేజ్ తెలిసుండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ స్పీక్ ఇన్ జర్మన్ ఆర్ ఫ్రెంచ్ ఆర్ ఇన్ సమ్ అదర్ లాంగ్వేజ్ విచ్ యూ డోంట్ నో, మీకు తెలియని భాషలో నేను మాట్లాడితే అది మీకు అర్థమే కాదన్నట్టు. ఓకే. సో ఐ హావ్ టు స్పీక్ ఇన్ ద లాంగ్వేజ్ విచ్ యూ నో. అంటే స్పీకర్ అనేవాడు తప్పనిసరిగా రిసీవర్‌కి తెలిసిన లాంగ్వేజ్‌లో మాట్లాడాలి. అండ్ బోత్ షుడ్ నో ద లాంగ్వేజ్. దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ సక్సెస్‌ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ డు నాట్ స్పీక్ ఆర్ రీడ్ జర్మన్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు రాసేది రాదు, చదివేది రాదు, మాట్లాడేది రాదు జర్మన్‌లో. యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ వర్బల్లీ విత్ సమ్‌వన్ హూ అండర్‌స్టాండ్స్ ఓన్లీ జర్మన్. సో వేరే వాడికి జర్మన్ తప్ప వేరే ఏమి రాదనుకోండి, వానితో మనం కమ్యూనికేట్ చేయడం, వర్బల్ కమ్యూనికేషన్ అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే. సపోజ్ యూ గో టు జర్మనీ and you don't know German,
and you want to speak with them, how do you speak with him? He doesn't know English. Okay, he doesn't know Telugu. Then you have to కమ్యూనికేట్ విత్ హిమ్ నాన్ వర్బల్లీ, అంటే సైగల ద్వారా మనం మాట్లాడాల్సింది తప్పితే వర్బల్ గా వాళ్ళతో మాట్లాడడానికి అసాధ్యం అన్నట్టు. ఇఫ్ యూ థింక్ అబౌట్ దిస్, దెన్ యూ విల్ సీ వై లాంగ్వేజెస్ ఆర్ సో డీప్లీ రూటెడ్ ఇన్ కల్చర్స్ అండ్ కమ్యూనిటీస్. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది అంటే ఈ వర్బల్ కమ్యూనికేషన్ అనేది కల్చర్ బేస్డ్, అంటే ఒక ప్రాంతానికి సంబంధించింది అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో తెలుగు మాట్లాడతారు మనం, ఓకే, అది వేరే ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడుకు పోయినాం అనుకోండి, అది అర్థం కాకపోవచ్చు, మనం మాట్లాడే భాష ఎవరికి అర్థం కాదు. మేబీ ఆంధ్రాలో అర్థం కావచ్చు, ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ ఇద్దరు తెలుగే మాట్లాడతాం కాబట్టి మనం ఆంధ్రాకి పోతే మనం మాట్లాడేది వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు మాట్లాడేది మనకు అర్థమవుతుంది. కొద్దిగా వేరియేషన్స్ ఉండొచ్చు, తెలంగాణ భాషలో కొద్ది వేరియేషన్స్ ఉండొచ్చు, ఆంధ్ర భాషలో కొద్ది వేరియేషన్స్ ఉండొచ్చు, బట్ స్టిల్ వీ కెన్ అండర్స్టాండ్. బట్ ఇఫ్ యూ గో టు తమిళనాడు లేకపోతే కేరళ, ఆడపోతే మనం మన తెలుగు మాట్లాడితే వాళ్ళకి ఏం అర్థం కాదు, వాళ్ళ మలయాళం మనకు అర్థం కాదు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇట్ ఈస్ ఏ కల్చర్ బేస్డ్, లోకల్ బేస్డ్, కమ్యూనిటీ బేస్డ్ వర్బల్ కమ్యూనికేషన్ అనేది కమ్యూనిటీస్ మధ్యలో జరుగుతాయి. ఇంటర్ కమ్యూనిటీస్ మధ్య ఈ వర్బల్ కమ్యూనికేషన్ అనేది సాధ్యం కాదు. You will also understand why a particular group of people can feel so strongly about the link in their identity and the language they speak. అదే విధంగా కొద్దిగా మ్యూట్ చేసుకోండి అమ్మా. ఓకే, మ్యూట్ చేసుకోండి, చెప్పేది వినండి. వర్బల్ కమ్యూనికేషన్స్ సక్సెస్ఫుల్లీ టేక్ ప్లేస్ ఓన్లీ అమంగ్ ద ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. You will also understand why a particular group of people can feel so strongly about the link between their identity and the language they speak. సో ఎప్పుడైతే ఇప్పుడు చూడండి ఐడెంటిటీ కూడా మనకు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఇది మనది అని, తెలంగాణ సపరేట్ స్టేట్ కావాలి అని మనం ఎందుకు అనుకున్నాము? బికాస్ తెలంగాణ పీపుల్ హ్యాస్ ఏ సపరేట్ లాంగ్వేజ్, ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్ అనేది. సో లాంగ్వేజ్ యునైట్స్ పీపుల్ అండ్ ఇట్ మేక్స్ ఎమ్ ఐడెంటిటీ. ఇంతకుముందు భాషా ప్రయుక్త రాష్ట్రాలు అని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక రాష్ట్రం ఎలా ఏర్పడింది? కన్నడ ఎవరెవరు మాట్లాడతారో వాళ్ళంతా ఒక రాష్ట్రం ఏర్పడింది. తమిళ్ మాట్లాడే వాళ్ళంతా తమిళనాడు ఏర్పడింది. తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్ అని చెప్పాం. మళ్ళీ ఆ తర్వాత తెలుగులో మన తెలుగు వేరే, వాళ్ళ తెలుగు వేరే అని మన సపరేట్ తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా మలయాళం మాట్లాడే వాళ్ళందరూ కేరళ ఏర్పాటు చేసుకున్నాం. సో భాష అనేది ఇట్ మేక్స్ యూ ఐడెంటిఫై. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ యూ గో టు అమెరికాకు పోయారనుకోండి, అక్కడ ఎవరు మీ ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు నీకు. యువర్ ఒక మాల్కి పోతారు, మీరు ఏదో మాల్కి పోతారు, అందరూ ఇంగ్లీషో జర్మనీనో స్పానిషో, ఎందుకంటే అమెరికాలో అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటారు, ఇంగ్లీష్ ఒకటే కాదు. ఎందుకంటే అక్కడ అన్ని దేశాల ప్రజలు ఉంటారు కాబట్టి రకరకాల భాషలు మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు. సో యూ గో టు ఏ మాల్, ఎవ్వరు లేరు అన్నట్టు. ఓకే, మీకు ఇంగ్లీష్ వచ్చి కానీ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు అందరితో, నో ప్రాబ్లం. సడన్లీ యూ లిసన్ టు సమ్ తెలుగు, ఎవరో తెలుగు మాట్లాడి దూరంగా వినిపిస్తుంది. సో అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అరే మనవాడు వచ్చినాడు, వాడు ఎవడన్నా కావచ్చు, వాడు ఆంధ్రవాడు కావచ్చు, లేకపోతే ఇంకెవడో కావచ్చు, ఇక్కడ మన తెలంగాణ ఆంధ్రాని కొట్లాడుకోవచ్చు, కానీ అక్కడికి పోయిన తర్వాత మనకు ఆ తెలుగు భాష వినిపిస్తానే వీ ఫీల్ సో హ్యాపీ. వాడు ఎవడైనా కావచ్చు, వాడు వేరే మతం కావచ్చు, వేరే కులం కావచ్చు, వేరే ఊరు కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు, కానీ ఎప్పుడైతే వాడు తెలుగు మాట్లాడుతున్నాడో వీడు మనవాడే అని మనం దగ్గర పోయి మాట్లాడిస్తాం. హలో బాయ్, ఎక్కడ ఏ ఊరు మీది అన్నీ మనం తెలుగులో మాట్లాడి చాలా ఆనందాన్ని పొందుతాం. అంటే లాంగ్వేజ్ అనేది మన ఐడెంటిటీని క్రియేట్ చేస్తుంది, అదేవిధంగా యూనిటీని కూడా తీసుకొని వస్తుంది అనేది అర్థం అన్నట్టు. ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ వర్బల్ కమ్యూనికేషన్ డిపెండ్స్ యాజ్ మచ్ ఆన్ ద సెండర్ యాజ్ ఆన్ ద రిసీవర్. సో ఈ సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే డిపెండ్స్ ఆన్ మచ్ ఆన్ ద సెండర్ యాజ్ ఆన్ రిసీవర్. సెండర్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతుంది యాజ్ ఆన్ ద రిసీవర్. రిసీవర్ కంటే సెండరే చాలా ఇంపార్టెంట్. డిఫరెన్సెస్ బిట్వీన్ లెవెల్స్ ఆఫ్ లింగ్విస్టిక్ కాంపిటెన్స్ ఈజ్ ఏ కామన్ రీజన్ వై కమ్యూనికేషన్ కెన్ ఫెయిల్. ఆ తర్వాత ఒక్కోసారి కమ్యూనికేషన్ ఫెయిల్ అయిపోతుంది, అంటే ముఖ్యంగా ఈ వర్బల్ కమ్యూనికేషన్. వాట్ ఈస్ ద రీజన్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ లెవెల్స్ ఆఫ్ లింగ్విస్టిక్ కాంపిటెన్స్. అంటే ఒకడు ఫర్ ఎగ్జాంపుల్ చాగంటి కానీ అటువంటి నిష్ణాతులు ఉంటారు కదా, తెలుగు పండితులు ఉంటారు కదా, ఆ తెలుగు పండితుడు ఒక మామూలు వ్యక్తితో అతని భాషలో మాట్లాడినాడు అనుకోండి, మనకు అర్థం కాదు. కాబట్టి సేమ్ లెవెల్ ఉండాలి. కమ్యూనికేషన్ సక్సెస్ కావాలంటే రిసీవరు తర్వాత సెండరు లింగ్విస్టిక్ కాంపిటెన్స్ అంటే భాష పైన పట్టు ఇద్దరికి ఒకే లెవెల్లో ఉండాలి, అప్పుడే బాగా సక్సెస్ అవుతాయి. ద మోస్ట్ ఎఫెక్టివ్ స్పీకర్స్ ఆర్ రైటర్స్
are those who understand their audience and can use language that is most appropriate for their particular audience. కాబట్టి ఒక ఎఫెక్టివ్ స్పీకర్ ఎవరు అంటే లిజనర్స్ యొక్క కాన్ఫిడెన్స్ అర్థం చేసుకొని వాళ్ళ భాషలో మాట్లాడి వాళ్ళని అట్రాక్ట్ చేయగలం. అంతేగాని మన లెవెల్‌లో మనం మాట్లాడుకుంటూ పోతే వినే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కాబట్టి మనం వాళ్ళ లెవెల్‌కి పోయి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటదన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కొంతమంది క్లాస్ రూమ్స్‌లో కొంతమంది స్టూడెంట్స్ ఫీల్ అయితూ ఉంటారన్నట్టు. ఏమని? పలానా సారు చెప్పేది మాకు అర్థం కాదు అని అనుకుంటూ ఉండొచ్చు. యాక్చువల్‌గా సార్ చాలా మంచి కాంపిటెన్సీ ఉండొచ్చు. కానీ అర్థం కాకపోవడానికి కారణాలు ఏమిటంటే అతను మీ లెవెల్‌కి రాకుండా అతని లెవెల్‌లో చెప్తూ ఉండొచ్చన్నమాట. అది కూడా ఒక కారణం. వేరే కారణాలు కూడా ఉండొచ్చు. కానీ ఇది కూడా ఒక కారణం. కాబట్టి టీచర్ బికమ్స్ సక్సెస్‌ఫుల్ వెన్ హి స్పీక్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఏ విధంగా వాళ్ళు అర్థం చేసుకుంటారో అటువంటి భాషలో మాట్లాడితే టీచర్ సక్సెస్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఛానెల్స్ ఆఫ్ వర్బల్ అంటే ఏ విధంగా వాట్ ఆర్ ద వేరియస్ వేస్ వీ కెన్ కమ్యూనికేట్ వర్బల్లీ అనేది చూద్దాం. బేస్డ్ ఆన్ ద మీడియం మీడియం అంటే ఏంటి? ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీడియం అంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అని కాదు. మీన్స్ అంటే ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుతున్నాం అనుకోండి. వాట్ ఈస్ ద మీడియం అంటే సౌండ్ ఈస్ ద మీడియం. ఓకే. నేను మాట్లాడుతున్నా వింటున్నాను. మధ్యలో ఏదుంది? సౌండ్ ఉంది కదా! గాలి ద్వారా శబ్దం అనేది ఒకరి నుంచి ఒకరికి పోతాదంట. దట్ ఈస్ ద మీడియం. సో, ఈ విధంగా వర్బల్ కమ్యూనికేషన్ అనేది ఏ విధంగా, ఎన్ని పద్ధతుల్లో మనం కమ్యూనికేట్ చేయొచ్చు అని చూస్తే ఇవి 2 రకాలున్నాయి. ఓరల్ కమ్యూనికేషన్, రిటన్ కమ్యూనికేషన్. ఓరల్ కమ్యూనికేషన్ అంటే మనం నోటితో మాట్లాడడం. రిటన్ కమ్యూనికేషన్ అంటే మనం పేపర్ పైన రాసి పంపడం అంట. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ పంపడం గానియండి, మెసేజెస్ పంపడం. ఇప్పుడంతా డిజిటల్ వచ్చేసింది కదా! వాట్సాప్‌లో మెసేజెస్ ఇవన్నీ కూడా రిటన్ కమ్యూనికేషన్ కింద వస్తాయన్నట్టు. ఓకే. ఓరల్ కమ్యూనికేషన్ డైరెక్ట్‌గా నోటితో మాట్లాడడం అన్నట్టు. 1 టు 1 వాడు మాట్లాడుతూ ఉంటాడు, వాడు వింటూ ఉంటాడన్నట్టు. దీన్ని ఓరల్ కమ్యూనికేషన్. Since spoken words are essential in day-to-day life, this form of communication is the most common. It ensures immediate feedback so that misunderstandings are minimized. So, this is very common communication. జనరల్‌గా ప్రపంచంలో ఒకరికొకరు మాట్లాడుకోవడం అనేది కామన్ కమ్యూనికేషన్. ఆ తర్వాత మెల్లగా లెటర్స్ రావడము, ఆ తర్వాత టెక్నాలజీ పెరగడము, ఈమెయిల్స్, మెసేజెస్, వాట్సాప్‌లు ఇవన్నీ కూడా డిజిటల్ కమ్యూనికేషన్‌లకి మనం మెల్లగా డెవలప్ అయితూ వచ్చాం. కానీ కామన్ కమ్యూనికేషన్ మెథడ్ వచ్చి ఓరల్ కమ్యూనికేషన్. ఇట్ ఎన్ష్యూర్స్ ఇమ్మీడియేట్ ఫీడ్‌బ్యాక్. ఇమ్మీడియేట్ ఫీడ్‌బ్యాక్ అనేది ఉంటుందన్నమాట. డైరెక్ట్‌గా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆన్‌లైన్ క్లాస్ ఉంది. నేను మాట్లాడేది మీరు చెప్తలేరు. అదే డైరెక్ట్‌గా ఉండిందనుకోండి, నేను ఫోర్స్ చేయొచ్చన్నమాట. కమ్ ఆన్ యూ టెల్ మీ వాట్ డిడ్ యూ అండర్‌స్టాండ్? క్వెషన్ అడిగితే మీరు అప్పుడు తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితే ఉంది. అందుకే ఇమ్మీడియేట్ ఫీడ్‌బ్యాక్ అనేది ఉంటుంది. సో దట్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఆర్ మినిమైజ్డ్. సో మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేటివి తగ్గిపోతూ ఉంటాయి. ఓకే. వెంటనే ఇప్పుడు నేను ఏదో ఒకటి చెప్పాను. మీకు డౌట్ వచ్చింది. లేదంటే మీరు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోండొచ్చన్నట్టు. దాన్ని వెంటనే మీరు అడుగుతారు. సార్ ఇదేంటి సార్ మీరు ఇలా అంటున్నారు అంటే, లేదు లేదు నేను చెప్తున్నది ఇది కాదు. దాని అర్థం అది కాదు. ఇది అని మనం చెప్పడానికి అవకాశం ఉంటుందన్నట్టు. ద మెసేజ్ ఈస్ రిలేడ్ విత్ క్లారిటీ. కాబట్టి మెసేజ్ అనేది క్లియర్‌గా కమ్యూనికేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సర్టెన్ ఫ్యాక్టర్స్ సచ్ యాస్ కల్చరల్ డిఫరెన్సెస్ ఆర్ లాంగ్వేజ్ బ్యారియర్స్ ఆర్ ఇంటోనేషన్ ఆఫ్ ద ఇండివిడ్యువల్ కెన్ లీడ్ టు మిస్‌ఇంటర్ప్రిటేషన్. కాబట్టి ఒక్కోసారి ఎప్పుడైతే ఈ లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేది మనము నెక్స్ట్ చదువుకోబోతున్నాము. కల్చరల్ డిఫరెన్సెస్ ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. కల్చరల్ డిఫరెన్సెస్ అనేది ఆహ్, ఒక కంపెనీ ఉందన్నట్టు. ఓకే. ఏదంటే బట్టల సోప్ కంపెనీ. సారీ, బట్టల సోప్ కాదు. పౌడర్, సర్ఫ్ పౌడర్ లాంటిదన్నట్టు. ఓకే. మనం బట్టలు ఉతకడానికి పౌడర్ వేసి ఉతుకుతాం కదా! అటువంటిదన్నట్టు. ఆ కంపెనీ చాలా ఫేమస్ కంపెనీ ఇండియాలో. సో, వాళ్ళు ఇండియాలో అడ్వర్టైజ్‌మెంట్‌లు అన్నీ చాలా బాగా ఇచ్చారు. మంచి సక్సెస్ అయింది. తర్వాత అరబ్ కంట్రీస్ పోయినారంట. ఓకే. అరబ్ కంట్రీస్ అంటే పాకిస్తాను, టర్కీ ఆ దేశాల్లో గూడా వాళ్ళ ప్రొడక్ట్‌ని అమ్మాలి అనే ఉద్దేశ్యంతో ఒక బ్రహ్మాండమైన అడ్వర్టైజ్‌మెంట్ అనేది తయారు చేశారు. అడ్వర్టైజ్‌మెంట్ తయారు చేసి ఏం చేశారంటే మన ఇండియాలో సేమ్ ఇండియాలో గూడా బాగా సక్సెస్ అయినటువంటి అడ్వర్టైజ్‌మెంట్. ఏమనంటే మొత్తం 3 బకెట్లుంటాయి. ఫస్ట్ బకెట్‌లో సర్ఫ్ ఏసిన వాటర్ ఉంటది. సెకండ్ దాంట్లో పౌడర్ ఏస్తారు. థర్డ్ దాంట్లో బట్ట ముంచుతారు. తర్వాత సెకండ్ దాంట్లో ముంచుతారు. థర్డ్ దాంట్లో పైకెత్తితే బట్ట తెల్లగా మెరిసిపోతా ఉంటదన్నట్టు. ఓకే. ఇది అడ్వర్టైజ్‌మెంట్. సో, ఇండియాలో బాగా సక్సెస్ అయింది. సో, అరబ్ కంట్రీస్ పోయి సేమ్ అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చారు.
ఒక్కరు కూడా కొంటలేదు. ఎందుకు అంటే దిస్ ఈజ్ కాల్డ్ కల్చరల్ బ్యారియర్ అంటాం. ఎందుకంటే మనం ఇండియాలో భాష అంతా కూడా లెఫ్ట్ టు రైట్ చదువుతాం. లెఫ్ట్ టు రైట్ కదా! తెలుగు చూడండి లెఫ్ట్ నుంచి రైట్‌కి పోతాం. అరబ్ కంట్రీస్‌లో ఉర్దూ గాని, అరబిక్ కానీ రైట్ నుంచి లెఫ్ట్ పోతున్నారు. సో ఏమైతది వీళ్ళు అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చారు. సో వాళ్ళ కళ్ళు రైట్ నుంచి చూసారు. రైట్‌లో ఏముంది? తెల్ల బట్ట ఉంది. సెకండ్ దాంట్లో కానీ పక్కన ముంచినారు. ఈడ తీస్తే నల్లగా ఉందన్నట్టు బట్ట. సో వాళ్ళేం అర్థం చేసుకున్నారు. ఓహ్! దీంట్లో ముంచితే బట్టలు నల్లగా అయిపోతాయని చెప్పి ఒక్కరు కూడా ఆ ప్రొడక్ట్‌ని కొనడము లేదు. ఆపేసారు. దీన్ని కల్చరల్ బ్యారియర్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈడ వర్బల్ కమ్యూనికేషన్ కాదు. నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఓకే. ఆ ఫోటోలన్నట్టు. ఓకే. నాన్ వర్బల్ కమ్యూనికేషన్. సో సేమ్ థింగ్ కుడ్ హ్యాపెన్ ఈవెన్ ఇన్ వర్బల్ కమ్యూనికేషన్ ఆల్సో. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఆ కల్చర్‌ని కూడా అర్థం చేసుకోవాలి. ఒకసారి మనం ఇంగ్లీష్ పోయెమ్స్ గానియండి, ఇంగ్లీషు నవల్స్ కానీ మనకు అర్థం కావు. ఎందుకంటే బికాస్ ఆఫ్ కల్చరల్ బ్యారియర్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పోయెమ్స్‌లో ఇంగ్లీష్ పోయెమ్స్‌లో సమ్మర్‌ని చాలా బ్యూటిఫుల్‌గా చూపిస్తారు. ఓహ్! వాట్ ఏ సమ్మర్ ఇట్స్ వెరీ సో బ్యూటిఫుల్. ఎవ్రీవన్ కెన్ గో ఔట్ అండ్ ప్లే అనినే రాస్తా ఉంటారు. మనకు అర్థం కాదు. ఇదేందిరా సమ్మర్‌లో మనకు ఈళ్ళేంది బయట పోయి ఎండలో ఆడుకుంటారా అని. ఎందుకంటే మన ఇండియాలో సమ్మర్ అంటే 43 డిగ్రీస్, 44 డిగ్రీస్. మధ్యాహ్నం పూట ఎవరు రోడ్డు పైన ఒక్కరు కూడా కనిపియరు. అన్‌లెస్ ఇట్ ఈస్ ఎసెన్షియల్. కానీ యూరోపియన్ కంట్రీస్‌లో ముఖ్యంగా ఇంగ్లాండ్‌లో ఇంగ్లీష్ మాట్లాడేటువంటి ఇంగ్లాండ్‌లో వాళ్ళకు ఎండ సంవత్సరంలో కనీసం ఒక 50, 60 రోజులు ఎండ కనిపిస్తే అది చాలా ఎక్కువ. వాళ్ళ ఎండాకాలం మనకు చలికాలం లాగా ఉంటుందన్నట్టు. సో, బయట మిగతా చలికాలంలో వీళ్ళు బయట పోయి ఆడుకోలేరు. ఎందుకంటే యాడ చూసినా మంచు గడ్డలు అవన్నీ ఉంటాయన్నట్టు. సో, బయట పోయి ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని ఉంటారన్నట్టు. ఎండాకాలం వస్తే వాళ్ళకి ఆనందం అన్నట్టు. బయట పోయి ఆడుకోవచ్చు. అప్పుడు టెంపరేచర్ ఎంత ఉంటదంటే జస్ట్ 20 డిగ్రీస్, 21 డిగ్రీస్ మాత్రమే ఉంటదన్నట్టు. కాబట్టి వాళ్ళ ఆనందం అన్నట్టు. మనకర్థం గాదు. ఈ పోయెమ్ ఎందుకు వీళ్ళు సమ్మర్‌ని ఇంత బ్యూటిఫుల్‌గా చూపిస్తున్నారు అని అర్థం గాదు. కారణం ఏమనంటే కల్చరల్, ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇవన్నీ గూడా అర్థం చేసుకుంటే గాని మనకది పోయెమ్ అనేది అర్థం గాదు. సో, ఇవన్నీ గూడా మనము ఓరల్ కమ్యూనికేషన్‌లో మనం కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత వీడియో కాన్ఫరెన్సింగ్ చూడండి. దీంట్లో ఏమేమి ఉంటాయిరా అంటే సర్టెన్ వేస్ సచ్ యాస్ కల్చరల్ డిఫరెన్సెస్ ఇది అయిపోయింది. ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్. సో, ఓరల్ కమ్యూనికేషన్‌లో ఏమేమి ఉంటాయి? ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్ డైరెక్ట్‌గా ఎదురు బెదురు కూర్చొని మాట్లాడుకోవడం. టెలిఫోనిక్ కన్వర్జేషన్ ఫోన్‌లో మాట్లాడుకోవడం. వీడియో కాన్ఫరెన్సింగ్ ఇప్పుడు మనం చేస్తున్నాం గదా! ఇదో రకంగా వీడియో కాన్ఫరెన్సింగ్ అనే చెప్పుకోవచ్చు. పబ్లిక్ స్పీకింగ్. ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ అంటే రాజకీయ నాయకులు మీటింగ్స్ పెడతారు గదా! అది. మీటింగ్స్ ఇంగ మామూలు కామన్ మీటింగ్స్ ఆర్ సమ్ ఆఫ్ ద కామన్‌లీ యూజ్డ్ మీన్స్ ఆఫ్ ఓరల్ కమ్యూనికేషన్స్. ఇవన్నీ గూడా కామన్‌గా మనం వాడేటటువంటి ఓరల్ కమ్యూనికేషన్ వాడేటటువంటి సందర్భాలు అని మనం జెప్పుకోవచ్చు. ఇంకా రిటర్న్ ఇంకా 10 మినిట్స్ ఉందమ్మా. 10 మినిట్స్ తర్వాత ఇది క్లోజ్ అయిపోతది. అండ్ టుమారో వి విల్ మీట్ అన్నట్టు. ఓకే. ఇది క్లోజ్ అయిపోయిన తర్వాత కట్ అయిపోతది ఆటోమేటిక్‌గా. మళ్ళీ రేపు మనం కలుద్దాము. మీ ఫ్రెండ్స్ అందరిని రమ్మని చెప్పాలి క్లాస్‌కి. లేకపోతే నా పాటికి నేను చెప్పుకుంటూ పోతాను. ఎందుకంటే రేపు మీరు సిలబస్ కాలేదు అననే ఎవరు చెప్పకూడదన్నట్టు. ఏదో నాకు వీలైనంత వరకు మీకు చెప్పడానికి ప్రయత్నము చేస్తూ ఈరోజు హాలిడే అయినా కూడా మీకు చెప్పాలని కూర్చున్నా. కానీ ఎవరు వస్తలేరు పిల్లలు. దెన్ రిటర్న్ కమ్యూనికేషన్. రిటర్న్ కమ్యూనికేషన్ అంటే లెటర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటెవర్ దట్ ఈస్ రిటన్ ఆన్ ద పేపర్. రిటర్న్ వర్డ్స్ ఆర్ పర్మనెంట్ రికార్డ్స్. ఇంకోటి అంటే పర్మనెంట్. ఇప్పుడు ఓరల్ కమ్యూనికేషన్‌లో ఏమైతదంటే మనం ఒకటి చెప్తాం. పొరపాటు ఓహ్! సారీ అది అది కాదని మనం వెంటనే మార్చేయొచ్చు. కానీ రిటర్న్ కమ్యూనికేషన్ అనేది పర్మనెంట్ రికార్డ్స్. వాటిని మార్చలేం వెంటనే. దట్ ఆర్ సబ్జెక్ట్ టు రివ్యూ అట్ ఎనీ లేటర్ పాయింట్ యాస్ వెల్. దాన్ని ఎప్పుడైనా సరే మళ్ళీ చదవచ్చు. వేరే వాళ్ళు చదవచ్చు. చదివి అర్థం చేసుకోవచ్చు. మనల్ని పొగడొచ్చు. లేదంటే తిట్టొచ్చు. సిన్స్ రిటర్న్ మెసేజెస్ అలౌ ద సెండర్ టు చూస్ వర్డ్స్ కేర్‌ఫుల్లీ. బట్ రిటర్న్ మెసేజెస్ రాసేటప్పుడు వి షుడ్ బి ఎక్స్‌ట్రా కేర్‌ఫుల్. ఓరల్ కమ్యూనికేషన్‌లో మనం అంత కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన అవసరం లేదు. బట్ వెన్ యూ ఆర్ రైటింగ్ సంథింగ్ యూ షుడ్ బి వెరీ, వెరీ కేర్‌ఫుల్ యాస్ టు ద వర్డ్స్ దట్ యూ చూస్. ఎటువంటి వర్డ్స్ యూజ్ చేయాలా? ఏ విధంగా మాట్లాడాలి? ప్రతి ఒక్కటి మనం జాగ్రత్తగా ఉండాలి. రిటర్న్ కమ్యూనికేషన్ కెన్ బి మోర్ ప్రిసైజ్ దాన్ ఓరల్ కమ్యూనికేషన్. బట్ ఇట్ డజంట్ అలౌ గ్యారంటీ ఇమ్మీడియేట్ ఫీడ్‌బ్యాక్. అయితే ఇమ్మీడియేట్ ఫీడ్‌బ్యాక్ అనేది మనకు రాకపోవచ్చు. లెటర్స్ చూడండి వీటిలో ఏమేమి ఉంటాయంటే లెటర్స్ కావచ్చు, ఈమెయిల్స్ కావచ్చు, టెక్స్ట్ మెసేజెస్ కావచ్చు, మెమోస్, రిపోర్ట్స్, సోషల్ మీడియా పోస్ట్స్ ఆర్ సమ్ ఆఫ్ ద పాపులర్ ఫార్మ్స్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్స్. ఇవన్నీ కూడా రిటర్న్ కమ్యూనికేషన్స్ కిందకే వస్తాయి.
లెటర్స్ ఇప్పుడైతే లెటర్స్ ఎవ్వరు రాస్తలేరు. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు లెటర్స్ బాగా వచ్చేటివి మేము రాసేవాళ్ళం. హాస్టల్‌లో ఉన్నప్పుడు పేరెంట్స్‌కి లెటర్స్ రాసేవాళ్ళము. ఫ్రెండ్స్‌కి లెటర్స్ రాసేవాళ్ళము. ఇప్పుడు అయితే ఈమెయిల్స్. ఓకే. ఈమెయిల్స్ ఇప్పుడు ఎక్కువ కమ్యూనికేషన్ అంటే ఈమెయిల్స్ ద్వారా చేస్తున్నాము పెద్ద పెద్దవి. ఇంకా చిన్న చిన్నవైతే టెక్స్ట్ మెసేజెస్, మెమోస్, మెమోస్ అంటే రిపోర్ట్స్ అన్నట్టు. రిపోర్ట్స్ కానీ, మెమోస్ గాని అండ్ అంటే అఫీషియల్ మెమోస్ అన్నట్టు. రిపోర్ట్స్ అండ్ సోషల్ మీడియా పోస్ట్స్. ఇంక వాట్సాప్, టెలిగ్రాము వీటిల్లో వచ్చేటువంటి రకరకాల పోస్ట్‌లు ఇవన్నీ గూడా రిటన్ కమ్యూనికేషన్ కిందకొస్తాయి. సమ్ ఆఫ్ ద పాపులర్ ఫార్మ్స్ ఆఫ్ రిటన్ కమ్యూనికేషన్. తర్వాత నెక్స్ట్ వచ్చి బ్యారియర్స్ ఆఫ్ వర్బల్ బ్యారియర్స్ అంటే అడ్డంకులు. అంటే ప్రాబ్లమ్స్ అంటే వర్బల్ కమ్యూనికేషన్‌లో మనకొచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటివి? ఇష్యూస్ ఏంటివి అనేది చూద్దాం. వీటిల్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. అన్ని పాయింట్ టు పాయింట్ ఉంటాయన్నట్టు. రేపు మీకు ఎగ్జామ్స్‌లో కూడా ఇట్లా అడుగుతారు. వాట్ ఆర్ ద బ్యారియర్స్ ఆఫ్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే సేమ్ ఇదంతా మీరు ఎక్స్‌ప్లెయిన్ పాయింట్ టు పాయింట్ రాయాలి. ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. లాంగ్వేజ్ డిఫరెన్సెస్ ఇవన్నీ ఫస్ట్ మెయిన్ పాయింట్స్ చూస్తాం. లాంగ్వేజ్ డిఫరెన్సెస్, యూజ్ ఆఫ్ అంబిగ్యూయస్ లాంగ్వేజ్, జార్గాన్, నాయిస్, ఎమోషనల్ స్టేట్, యూజింగ్ జనరలైజేషన్స్ అండ్ స్టీరియోటైప్స్. ఓకే. ఇవన్నీ కూడా కామన్ బ్యారియర్స్ ఆఫ్ వర్బల్ కమ్యూనికేషన్. ఒకటొకటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ లాంగ్వేజ్ డిఫరెన్సెస్. When individuals speak different languages or use different dialects, it can be difficult to understand each other. Okay, చూడండి. డిఫరెంట్ లాంగ్వేజ్ ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వున్నావు, నీ ముందర ఒక జర్మనీ వాడున్నాడు. మన వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి అవుతదా? నాట్ పాసిబుల్. ఓకే. దే షుడ్ నో ద సేమ్ లాంగ్వేజ్ ఆర్ యూజ్ డిఫరెంట్ డైలెక్ట్స్. అదే విధంగా డిఫరెంట్ డైలెక్ట్స్. డైలెక్ట్స్ అంటే ఫర్ తెలంగాణ భాష, ఆంధ్ర భాష. తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర భాష పూర్తిగా అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది డిఫరెంట్‌గా ఉంటది. అదేవిధంగా ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ భాష అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే డైలెక్ట్ అనేది డిఫరెంట్. యాస అనేది డిఫరెంట్‌గా ఉంటదన్నట్టు. మొత్తం కంప్లీట్‌గా అర్థం కాక మళ్ళీ అడుగుతాం. ఏంటి? ఏమి? అనేది అడుగుతాం అన్నట్టు. ఇట్ కెన్ బి డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్ ఈచ్ అదర్. సో, ఒకరికొకరు అర్థం చేసుకోవడము ఒక్కోసారి కష్టమైతది. సమ్‌టైమ్స్ ఇంపాసిబుల్. సో, లింగ్విస్టిక్ ఇన్‌కాంపిటెన్స్ కెన్ లీడ్ టు మిస్‌అండర్‌స్టాండింగ్స్ అండ్ మిస్‌ఇంటర్‌ప్రిటేషన్స్. సో, లింగ్విస్టిక్ ఇన్‌కాంపిటెన్స్ అంటే భాష సరిగ్గా రాలేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ కూడా ఇంగ్లీష్ వచ్చు. కానీ పూర్తిగా రాదు. సపోజ్ యూ గో టు అమెరికా అండ్ యూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ లింగ్విస్టిక్ ఇన్‌కాంపిటెన్స్. అంటే పూర్తి ఇంగ్లీష్ రాకపోవడం వల్ల మీరు వాళ్ళతో బాగా మాట్లాడలేకపోతారు. అర్థమయ్యేట్టుగా చెప్పలేకపోతారు. వాళ్ళు చెప్పింది మీకు అర్థం కాదు. మీరు చెప్పింది వాళ్ళకి అర్థం కాదు. సో, ఇట్ లీడ్స్ టు మిస్‌అండర్‌స్టాండింగ్స్ అండ్ మిస్‌ఇంటర్‌ప్రిటేషన్. సో, లాంగ్వేజ్ డిఫరెన్సెస్ అది ఒకటి ఫస్ట్ పాయింట్. సో, బ్యారియర్స్ ఆఫ్ వర్బల్ కమ్యూనికేషన్‌లో ఫస్ట్ పాయింట్ వచ్చి లాంగ్వేజ్ డిఫరెన్సెస్. నెక్స్ట్ వచ్చి యూజ్ ఆఫ్ యాంబిగ్యూయస్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే డబుల్ మీనింగ్. డబుల్ మీనింగ్ అంటే మళ్ళీ సినిమాలో డబుల్ మీనింగ్ కాదు. చెప్పాడు బయట చెప్పేసి క్లాస్‌లో ఉన్నాడు. హలో అంకుల్. So, use of ambiguous language refers to words or phrases that have more than one possible meaning. అంటే డబుల్ మీనింగ్ అంటే ఒక పదానికి 2 రకాల మీనింగ్స్ ఉండొచ్చు. మళ్ళా మీరు డబుల్ మీనింగ్ అంటే సినిమాల్లో వచ్చే అటువంటిది కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. దే ఆర్ ఫ్లయింగ్ కైట్స్. దే ఆర్ ఫ్లయింగ్ కైట్స్. దీంట్లో 2 అర్థాలు ఉన్నాయి. ఎలా? దే అంటే వాళ్ళు అని అనుకోవచ్చు మనం. వాళ్ళు కైట్స్‌ని ఎగరేస్తున్నారు. దే ఆర్ ఫ్లయింగ్ కైట్స్. ఇంకో అర్థం ఏమన్నా అంటే అవి ఆకాశంలో ఎగురుతున్న అవేంటిరా అంటే అవి నథింగ్ బట్ దే ఆర్ ఫ్లయింగ్ కైట్స్. ఎగురుతున్న గాలిపటాలు. దీన్నే యాంబిగ్యూయస్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. అంటే ఒకే పదానికి లేదంటే ఒక సెంటెన్స్‌కి 2 అర్థాలు ఉంటాయి. మనం ఒక అర్థంలో మనం చెప్తాం. వాడు ఇంకో అర్థాన్ని అర్థం చేసుకున్నాడనుకోండి. అప్పుడు ప్రాబ్లమ్ అయితది. సో, యాంబిగ్యూయస్ లాంగ్వేజ్. ద యూజ్ ఆఫ్ సచ్ లాంగ్వేజ్ కెన్ క్రియేట్ కన్‌ఫ్యూజన్. సో, కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఫర్ సక్సెస్‌ఫుల్ కమ్యూనికేషన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు యూజ్ అప్రోప్రియేట్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ దట్ కన్వే ద ఇంటెండెడ్ మెసేజ్. కాబట్టి మనం ఏమి అనుకుంటున్నామో ఆ మెసేజ్ కరెక్ట్‌గా వాడికి చేరే విధంగా మనం కరెక్ట్ భాష అనేది మనము వాడాలి. నెక్స్ట్ జార్గన్. జార్గన్ అంటే ఏమన్నా అంటే టెక్నికల్ వొకాబులరీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. జార్గన్ అంటే ఏమో చెప్తాను. మీరు ఒకవేళ సైన్స్ స్టూడెంట్స్ అయ్యుంటే ఫిజిక్స్‌లో కొన్ని పదాలుంటాయి. వెలాసిటీ అంటారు. వెలాసిటీ అంటే ఏంటి? స్పీడ్. నాకు తెలిసి నా భాషలో. మాస్ అంటే వెయిట్ గదా! నేను అదే అనుకుంటాను. ఇవన్నీ కూడా టెక్నికల్ వొకాబులరీ. ఫిజిక్స్‌లో వాడేటటువంటి పదాలు.
దాన్ని తీసుకొనొచ్చి కామన్ మ్యాన్‌కి చెప్పినామనుకోండి, ద వెలాసిటీ అని వాడికి అర్థం కాదు. స్పీడ్ అని చెప్తే అర్థమైతది. వెలాసిటీ అంటే అర్థం కాదు. కాబట్టి ఆ టెర్మినాలజీ అనేది వాళ్ళకి తెలిసిన వాళ్ళతోనే మాట్లాడాలి. జార్గన్ రిఫర్స్ టు స్పెషలైజ్డ్ లాంగ్వేజ్ ఆర్ టెర్మినాలజీ దట్ ఈస్ స్పెసిఫిక్ టు ఎ పర్టిక్యులర్ ఇండస్ట్రీ, ప్రొఫెషన్ ఆర్ గ్రూప్. ఒక ఇండస్ట్రీ కావచ్చు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బట్టల ఇండస్ట్రీ ఉండిందనుకోండి. వాళ్ళు అక్కడ యూజ్ చేసే పదాలు వేరే చోట యూజ్ చేయకపోవచ్చు. అదే ఒక ప్రొఫెషన్ ఫర్ ఎగ్జాంపుల్ లాయర్స్ ఉన్నారనుకోండి. లాయర్స్ వాడే పదాలు మనకు అర్థం కాకపోవచ్చు. ఒక గ్రూప్ అదే స్టూడెంట్స్ గ్రూప్ ఉండిందనుకోండి. ఒక్కో గ్రూప్‌లో ఒక్కో రకమైన లాంగ్వేజ్ వాడుతుంటారు. అది వేరే గ్రూప్‌కి అర్థం కాకపోవచ్చు. వీటినంతా కూడా మనం జార్గాన్ అని చెప్పుకోవచ్చండి. When jargon is used, it can be difficult for people who are not familiar with such words terms to understand them. కాబట్టి అటువంటి జార్గాన్ అనేది వాడినామనుకోండి, అది వేరే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. బట్ ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ జార్గాన్, పర్టిక్యులర్లీ వెన్ యూ ఆర్ స్పీకింగ్ విత్ పీపుల్ హూ డజంట్ నో దట్ జార్గాన్. వాళ్ళకి తెలియనటువంటి వాళ్ళతో అటువంటి జార్గాన్ అనేది మాట్లాడడము కరెక్ట్ కాదు. దెన్ నాయిస్. నాయిస్ refers to any external or internal factor that can interfere with communication. For example, loud background noise, poor acoustics, and distractions can make it difficult to hear or understand what someone is saying. For example, మీరు సినిమాకి పోయారు, థియేటర్‌కి పోయారు. ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తారు. వాడేం మాట్లాడుతున్నాడో అని మీకు అర్థం కాదు. ఎందుకు? దేర్ ఇస్ లాట్ ఆఫ్ నాయిస్ అరౌండ్. సినిమా థియేటర్‌లో ఫుల్ సౌండ్‌తో పాట వస్తుంది. వాడు చెప్పేది మీకు అర్థమైతదా? పోతే మీరు మాట్లాడేది వాడికి అర్థమైతదా? సో, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ లేదు. గణపతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఫోన్ వచ్చింది. మీరు ఒకరికొకరు మాట్లాడడానికి గట్టిగా మాట్లాడుతుంటారన్నట్టు. అయినా సరే ఒక్కోసారి పూర్తిగా అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఇవి కూడా ఎక్స్‌టర్నల్ ఆర్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అనేటివి మనకు ఇబ్బంది కలిగించొచ్చు. ఓకే. అదే విధంగా ఇప్పుడు ఫోన్‌లో